శ్రీమదాంధ్ర మహాభారతం సంస్కృత మూలం భగవాన్ వేదవ్యాస మహర్షి, తెలుగు మూలం శ్రీ నన్నయ భట్టారకుడు, శ్రీ ఎర్రాప్రగడ, శ్రీ తిక్కన సోమయాజి కవిత్రయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమ శ్వాసము. విమలాదిత్యుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకుని వేంగి రాజ్యమును పరిపాలిస్తున్నాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఆపస్తంభసూత్రుడు, ముగ్ధల గోత్రంలో పుట్టినవాడు, సుజనుడు అయిన నన్నయ భట్టారకుడు ఆస్థాన కవీంద్రుడుగా ఉండేవాడు. ఒకరోజు రాజరాజ నరేంద్రుడు నన్నయ భట్టును చూచి ఈ విధంగా అన్నాడు: మహానుభావ, మీరు చెప్పినటువంటి పురాణములు ఎన్నో విన్నాను, అర్థశాస్త్రముల గురించి తెలుసుకున్నాను, ఉదాత్త రసంతో కూడిన కావ్యములు నాటకములు ఎన్నో చూచాను. నా మనసంతా భక్తితో నిండిపోయింది. కానీ ఎన్ని విన్నా మహాభారతము విన్న దానితో సాటి రాలేదు. నా మనసు మహాభారత కావ్యము మీదనే లగ్నమైంది. నాకు ఎప్పుడూ మహాభారతము వినవలెనని కుతూహలముగా ఉంటుంది. ఎందుకంటే మా పూర్వులైన పాండవుల చరిత్ర తెలుసుకోవడం నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. కానీ మహాభారతము సంస్కృతములో ఉంది, దానిని దయచేసి తెలుగులో రాయండి అని అర్థించాడు రాజరాజ నరేంద్రుడు. మహారాజా, మహాభారతమును తెలుగులో రాయడం అంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం లాంటిది. నా వల్ల అవుతుందా అని సందేహంగా ఉంది. అయినా తమరు ఆజ్ఞాపించారు కాబట్టి ప్రయత్నిస్తాను అని పలికాడు నన్నయ్య భట్టు. త్రిమూర్తులను, గణపతిని, కుమారస్వామిని, లక్ష్మీ సరస్వతి పార్వతులను, సమస్త దేవతలను మనసులో తలుచుకున్నాడు. వారికి నమస్కారం చేశాడు. ఆదికవి వాల్మీకి, పరాశరుని కుమారుడైన వేదవ్యాసునికి మనసులోనే నమస్కారం చేశాడు. తనకంటే ముందు ఉన్న అందరు కవులకు నమస్కరించాడు. తన సహపాఠి అయిన నారాయణ భట్టు సాయం తీసుకున్నాడు. ఆ ప్రకారంగా నన్నయ్య భట్టు మహాభారతమును తెలుగులో రచించడానికి ఉద్యుక్తుడైనాడు. ఈ మహాభారత కథాక్రమము ఎలాంటిది అంటే, నైమిషారణ్యంలో శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. ఆయన లోకహితం కోసం 12 సంవత్సరములు నడిచే సత్రయాగమును చేయడానికి సంకల్పించాడు. ఆ సమయంలో రోమహర్షునుడి కుమారుడు అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు, అంటే పురాణ కథలు చెప్పేవాడు, వచ్చాడు. అక్కడ ఉన్న మహామునులకు నమస్కరించాడు. శౌనకాది మహామునులందరూ ఆ సూతుని వలన పురాణ కథలు వినవలెనని ఉత్సాహంగా ఉన్నారు. ఆ మునులను చూసి ఆ సూతి ఇలా అన్నాడు: అయ్యా, నేను వ్యాసుని శిష్యుడైన రోమహర్షునుడి కుమారుడను, ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతుడను. నేను అనేక పురాణగాథలు చెప్పగలను. నా వలన మీరు ఏ పురాణగాథ వినవలనని కుతూహలపడుతున్నారో తెలపండి అని అడిగాడు. ఆ మాటలకు మునులు ఇలా అన్నారు: ఏది వింటే మాకు అన్ని విషయాలు తెలుస్తాయో, ఏ కథ హృదయంగా ఉంటుందో, ఏ కథ వింటే పాపాలు తొలగిపోతాయో ఆ కథ మాకు వినిపించండి అని అడిగారు. అప్పుడు సూతుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వము వేదములన్నీ ఒకటిగా ఉండేవి. వాటిని వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములని విభజించాడు. తరువాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైనుడు అనే వారులను నియమించి చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. దానివలన వ్యాసుడు వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. తరువాత వేదవ్యాసుడు బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి అష్టాదశ పురాణములను, నీతిశాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, తత్వశాస్త్రములను, వేదములు, వేదాంతములు అనగా ఉపనిషత్తులు, వాటి మీద వ్యాఖ్యానములను, ధర్మ కామమోక్షములు, అరిషడ్వర్గములు, వాటికి సంబంధించిన విషయములో కూడిన కథలను, 4 యుగములలో ఉన్న రాజుల వంశముల చరిత్రలను, 4 వర్ణముల 4 ఆశ్రమ ధర్మములు, వాటి క్రమములను, ఎల్ల దేవతలతో పూజింపబడే శ్రీకృష్ణుని మహత్యమును, పాండవులు మొదలగు భారత వీరుల మహాగుణములను క్రోడీకరించి తన యొక్క విమలమైన జ్ఞానము, వాక్కులు ప్రకాశిస్తూ ఉండగా సంస్కృతంలో మహాభారతము అనే మహాగ్రంథమును రచించాడు. ఆ మహాభారతమును
ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రము అనియు, ఆధ్యాత్మిక విధులు వేదాంత గ్రంథమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, కవీంద్రులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు అన్ని పురాణముల సముదాయమని ప్రశంసించారు. వ్యాస భారతంలో మొత్తం 100 పర్వములు ఉన్నవి. మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరములు రచించాడు. ఈ మహాభారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహామునిని, పితృలోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన శుకమహర్షిని, సర్పలోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు వ్యాసుడు. పూర్వం దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సేననాయకత్వమును వహించారు. మిగిలిన సగము దినము భీముడు సుయోధనుడు గదాయుద్ధము చేశారు. ఈ మహాయుద్ధములో పాండవ పక్షమున 7 అక్షౌహిణులు, కౌరవ పక్షమున 11 అక్షౌహిణుల సైన్యము పాల్గొన్నారు. శమంత పంచకము అనే ప్రదేశములో 18 రోజుల పాటు ఒకరిని ఒకరు చంపుకొని 18 అక్షౌహిణుల సైన్యము మరణించారు అని సూతి చెప్పగా శౌనకాది మహామునులు ఇలా అడిగారు. అనగా 18 అక్షౌహిణులు అన్నారు, శమంతక పంచకము అన్నారు, వాటి అర్థం వివరించండి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవ పాండవులకు వైరము ఎందుకు ఏర్పడింది? ఈ భీష్ముడు ఎవరు? వివరంగా తెలపండి అని అడిగారు. సూతుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. త్రేతాయుగము ద్వాపరయుగము సంధి కాలంలో మదించిన ద్వేషంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశమును నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం 7 పాయలుగా పారింది. ఆ పాయలలో పారుతున్న రక్తంతో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. దానితో పరశురామునికి క్షత్రియ కులము మీద ఉన్న కోపము చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తము పారించిన ప్రదేశమునకు శమంత పంచకము అని పేరు వచ్చింది. ఇంకా సైన్య విశేషములు చెబుతాను వినండి. ఒక రథము, ఒక ఏనుగు, 3 హయములు అంటే గుర్రములు, 5గురు సైనికులు కలిసి పత్తి అని పిలుస్తారు. అటువంటి పత్తులు 3 అయితే సేనాముఖము అంటారు. అటువంటి సేనాముఖములు 3 అయితే గుల్మము అంటారు. అలాంటి గుల్మములు 3 కలిస్తే గణం అవుతుంది. అటువంటి గణములు 3 అయితే వాహిని అవుతుంది. 3 వాహినులు కలిస్తే వృతనం అవుతుంది. 3 వృతనములు ఒక చమువు, 3 చమువులు ఒక అనీకిని. అటువంటి అనీకినులు 10 అయితే అక్షౌహిణి అవుతుంది. అనగా 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 హయములు అంటే గుర్రములు, 1,09,350 భటులు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. అటువంటి అక్షౌహిణులు 18. 18 అక్షౌహిణుల సైన్యముతో కురువీరులు యుద్ధం చేశారు కాబట్టి ఆ ప్రదేశమునకు కురుక్షేత్రం అని కూడా పేరు వచ్చింది. ఇది మహాభారత యుద్ధ సైన్య విశేషము. ఇంకా భారత కథను మొదలు పెడతాను వినండి.